తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో చేరి కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనము బైబిల్ తరగతిగా దేవుని యొక్క సంకల్పాన్ని గురించి క్లుప్త వివరణతో ఈరోజు మనం ముగించుకుంటాం ప్రయత్నించేద్దాం. ఏం మాట్లాడుకుందామండి? దేవుని యొక్క సంకల్పం. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక కోరిక అనుకోండి, లేకపోతే ఆయనకు ఇష్టం అనుకోండి, ఏదైనా ఒకటి ఉంది. ఆ ఒక్క కోరిక లేకపోతే ఆయన సంకల్పం ఎప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమండి, అలా చేయాలి లేకపోతే ఆ కోరిక ఎప్పుడు నిర్ణయించుకొని ఈ సృష్టంతను కలుగు చేశాడు అనేది వివరణలోకి వెళ్తూ క్లుప్తముగా మనం ముగించుకోవడానికైతే ప్రయత్నించేద్దాం. చూడండి, దేవునికి సంకల్పాన్ని తెలిసేటటువంటి ఒక ప్రత్యేకమైన ఒక పత్రిక మనకు కనబడుతుంది. ఆ పత్రిక పేరే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో దేవుని సంకల్పం అంతా కూడా నాకు దేవుడు అనుగ్రహించినటువంటి మర్మం, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దర్శనం నాకు అనుగ్రహించాడు కనుక, అల్పునే నాకు అనుగ్రహించాడు కనుక ఆ సంకల్పం అంతా కూడా మీకు చెప్పేశాను అంటున్నాడు. సో ఇంతకీ ఆ సంకల్పం ఎప్పటిది పౌలు గారికి కడసారిగా ఉన్నాడు, పౌలు గారికి దేవుడు తెలియపరిచాడు అనేది మనం ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి కూడా మనం చదవాలి, కానీ 3వ వచనం నుండి తప్పనిసరిగా ఈ సంకల్పాన్ని గురించి మనం నేర్చుకోవాలి, ఆలోచించాలి అన్నప్పుడు 3వ వచనం నుండి 14వ వచనం వరకు తప్పనిసరిగా మనం చదవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సంకల్పము, నిర్ణయము మనకు అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. బహుశా మీరు చదివే ఉంటారు, అయినా మరొకసారి చదవటానికి ప్రయత్నించేద్దాం. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని ఈ చదవబడిన లేఖన భాగం అంతా కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ ఎఫెసీ పత్రిక దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క సంకల్పానికి ఎవరెస్ట్ శిఖరం లాంటిది. మరొక మాటగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది. అంటే ఆయన సంకల్పానికి కీలకమైనటువంటి పదం, కీలకమైనటువంటి అధ్యాయంగా ఈ భాగాన్ని మనం తీసుకునవచ్చు. సో అంత కీలకమైనది ఏముంది అని అడిగాను మనం ఆలోచించేస్తే, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, జగత్తుకు ముందు ఏం జరిగిందో చెప్పినట్లుగా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే జగత్తుకు ముందు దేవుడు ఏమనుకున్నాడు, అసలు ఏం చేయాలనుకున్నాడు అనేది స్పష్టంగా ఇక్కడ వివరణ మనకు కనబడుతుంది. అది అనుకున్నదాన్ని ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయించారు, ఆ చేసినటువంటి కార్యక్రమాన్ని ఎవరు లోకానికి ప్రచురపరిచారు, అసలేంటి ఆయన సంకల్పంలో ఉండే ఉద్దేశం ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే బైబిల్ స్పష్టంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంకల్పము అర్థమైనప్పుడు మాత్రమే ఆది కాండం నుండి ఏం జరిగిందో మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ముందు దేవుడు, ఇప్పుడు మనం అనుకున్నామండి ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఏమనుకున్నాం? మన మధ్యలో ఏముంది? ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? ఎవరిని మాట్లాడి మేస్త్రిని, ఎక్కడ రాయా వగైరా అని మనం ఎలాగైతే ముందు అనుకున్నది అది జరగటానికి ఒక ప్లేసు, ఒక కట్టే మేస్త్రి ఎలా అనుకుంటామో, అలాగే దేవుడు ముందు ఈ యొక్క సృష్టికి పూర్వమే జగత్తుకు పునాది, అంటే జగత్తు పునాది అంటే కనబడుతున్నదని పునాది వేయబడ క్రితమే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ జగత్తుకు కూడా ఏముంది? ఈ జగత్తుకు కూడా పునాది ఉంది. మాట అర్థమవుతుంది కదా. కనుక జగత్ పునాది వేయబడి క్రితమే ఆయన నిర్ణయించుకున్నట్ట. ఏం నిర్ణయించుకున్నాడు అని అన్నట్లయితే, ప్రేమ చేత తండ్రి దేవుడు ఏమంటున్నాడంట, మనకి ఎక్కడుందంట మాట 6వ వచనం జిగుబాగులు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే 6వ వచనము దిగువ భాగంలో ఉన్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. ఎవరిని ఇక్కడ అర్థమవుతుందా? క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. దేని చేత? వినాలి, ఇచ్చుండి. దేని చేత? ప్రేమ చేత ఏంటి నిర్ణయం ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడు ఏర్పాటు అంటే
జగత్తు పునాది వేయబడే క్రితమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో ఏం చేయాలనుకున్నాడు అని అంటే, ఆ ఏర్పాటు చేయబడినటువంటి అందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి ఏం చేయాలంట, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును వాళ్ళు పొందాలి. ఏం పొందాలి? వాళ్ళు ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఏం చేయాలి? పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం పొందాలి. అంటే దాని అర్థం ఏంటి? భూలోక సంబంధమైనది మాత్రం కాదు అని అర్థం. ఎందుకంటే భూలోకము నాశనం గతించిపోద్దని తండ్రి దేవుడికి ముందే తెలుసు. ఆయన ప్లాన్లో ఆ విధానం ఉన్నది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ప్రేమ చేత ఎన్నిక చేసుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం కావాలి ఏర్పాట్లో మరి ఏం కావాలి అని అంటున్నాడంటే, చూడండి మనం కింద చూద్దాం. ఇది ఉచితముగా ఎట్లనగా 4 వచ్చింది. ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎవరు కావాలట? ప్రేమ చేత వాళ్ళు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం పొందాలి అని అనుకున్నటువంటి ఆయన ఏమంటాడంటే, తనకు క్రీస్తు ద్వారా అంటే యేసు క్రీస్తు తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధంలో నిర్దోషంలో ఉండాలి అనుకుంటున్నాడు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందాలి అంటే ఏమండి, భూలోకమైనవి కాదు, క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా పిల్లలుగా ఉండాలి. అంటే తనకు పిల్లలు కావాలి, క్రీస్తు ద్వారా కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలి అంటే ఆయన నిర్దోషులను పరిశుద్ధులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్నటువంటి ఆ ప్రకారమే కింద ఇంకా మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎవరిలో ఏమనుకున్నాడు అని అంటే, ఈ మొదటి 3 నుండి 14 వచనాలు 3 నుండి 10 వరకు ఏమో దేవుడు ఏమనుకున్నాడు, అంటే జగత్తుకు పునాది వేయబడే క్రితం దేవుడు ఏమనుకున్నాడు అనే విషయాన్ని 3వ వచనం నుండి 10వ వచనం వరకు క్లియర్గా మనకు కనపడదు. అక్కడ చదివితే ఏమనుకున్నాడంటే, అంటే ప్రేమ చేత పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందాలని, ఆ పొందేటటువంటిది కూడా క్రీస్తు ద్వారా కుమారులుగా ఉండాలి అని, ఆ కుమారులు కూడా పరిశుద్ధ నిర్దోషం ఉండవాలనని ఏమండి మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఉన్నటువంటి ఎలా ఉండాలంటే, క్రీస్తు మహాదైశ్వర్యాన్ని బట్టి తన ప్రియనందు రక్తము వలన ఏంటి, ఆయన రక్తములు మనకు విమోచనమును అనగా మా పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఇక్కడ చెప్తున్న చూడండి, ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడు చెప్పేస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడట, పరిశుద్ధులు నిర్దోషులకు ఉండాలి అట. వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని మహాదైశ్వర్యమును బట్టి తన ప్రియనందు ఆయన రక్తములో మనకు విమోచనమును, అంటే మనం ఏమవుతామని తప్పనిసరిగా చేసుకునేదో ఫెయిల్ అయితే విమోచనాన్ని కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాడు. జగత్తుకు పునాది వేయబడే క్రితం విమోచనం కూడా దేని ద్వారా జరగాలి? రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం జరిగింది? అలా కలగాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఏం చేశాడు? కాలం సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకాన్ని పంపించాడు. తన సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. ఈ సంకల్పను బట్టి, ఆయన అనుకున్న సంకల్పను బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చోవాలని తనలో తాను దేవుడు ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడట. ఏమది? అప్పటికి నిర్ణయించుకున్నది భూలోకము పరలోకంలో ఏవైతే ఉన్నా అవన్నీ కూడా క్రీస్తుని ఏకముగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడంట. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు ఈ సంకల్పం అంతా కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు అంటే ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈ సంకల్పము ఆ దేవునికి వాక్యము, ఆ సంకల్పం అంతా కూడా ఒక్కసారిగా ఏది కూడా చెప్పేలే దేవుడు. కొద్ది విషయాన్ని చెప్పుకుంటూ వచ్చినట్లుగా ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి పౌలు గారి ద్వారా టోటల్గా మొత్తం ఏదైతే ఉందో సంకల్పం అంతా కూడా ఏం చేశాడు? ఆయన చెప్పేశాడు. ఆ సంకల్పంలో భాగమే సృష్టి ప్రారంభమవుతుంది. ఆ సంకల్పం ఏదైతే అనుకున్నాడో ఈ విషయాన్ని నెరవేర్చబడటానికి క్రీస్తు తండ్రిని దేవుడు అనుకున్నది ఆ పరలోకం ఆశీర్వాదం పొందాలి, తనకు పిల్లలు కావాలి, నిర్దోషులుగా ఉండాలి, ఆ కుమారుని క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడాలి, కాలం పరుపునప్పుడు విమోచింపబడటానికి తన కుమారుని లోకం పంపాడు అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇది ఇప్పుడు మనం ఇలా చదువుకుంటుంటే
జరిగిపోయిన తర్వాత చెప్పిన మాటగా కనపడుద్ది. కాదండి, ఇది జరగక పూర్వం మేము చెప్తున్న మాట, జగత్తుకు పునాది వేయబడితే నేను అలా అనుకున్నాడు దేవుడు. అందుకే సృష్టి, మనుషులు పాపం చేశారు, మరలా వాళ్ళకి విమోచన కార్యక్రమాన్ని క్రీస్తు ద్వారా, రక్తం ద్వారా విమోచింపబడాలి, వాళ్ళు క్షమాపణ పొందాలి. ఆ క్షమాపణ పొందటానికి కాలం పరిపూర్ణం అవ్వాలి, క్రీస్తుని పంపించాడు అన్నట్టుగా ఎప్పుడో జగత్తుకు పునాది, ఎప్పుడో టైం మాత్రం మనకు తెలియదు. ఏమంటే టైం మాత్రం తెలియదు. అది చెప్పుకుంటూ వచ్చి మీరు 11 వచ్చిన చూసినట్టే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలెనని దేవుడు తన చిత్త ప్రకారం దైవ సంకల్పం చొప్పున ముందుగా నిర్ణయించింది ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచింది. ఏని యందు? క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన దాన్ని ఏర్పరిచింట. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే ఇంకా జరుగుతూనే ఉన్నది, ఆగిపోలే. ఆయన ప్రణాళిక అనేది మనం గమనించాలి. సో ఈ ప్రణాళిక ఆయనకే తెలియపరిచాడు అని అంటే ఎలా చెప్పాడు? ఇక భక్తులు ఎవరికి చెప్పలేదా అనేది ఒక ప్రశ్న రావాలి. అంటే ఎఫెసీ సంఘానికే చెప్పాడా? అవును, ఎఫెసీ సంఘానికే చెప్పాడు. పౌలు గారికే చెప్పాడా? అవును, పౌలు గారికే చెప్పాడు. మొత్తం సంకల్పం అంతా పౌలు గారికే చెప్పారు. అంటే మొత్తం టోటల్గా చివరి భాగం ఏదైతే ఉందో వివరణాత్మకంగా చెప్పడానికి పౌలు గారికి వివరించిన తర్వాతనే మొత్తం సంఘము ఏర్పడిన, సంఘము పరలోక విషయాలు, భూలోక విషయాలు, పరలోక విషయాలన్నీ కూడా సంఘం ద్వారానే ఎవరికి? ప్రపంచాన్ని తెలియపరచాలి. సంఘము ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కూడా ఆ సంఘం ద్వారానే మొత్తం అంత కార్యక్రమం జరగాలి, సువార్త జరిగించాలి అని ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన చెప్పిన దీన్ని తెలియపరుస్తూ ఈ మాట మనకి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నాకు అల్పుడైన నాకు సంకల్పాన్ని దేవుడు తెలియపరిచాడు, అది మీకు తెలియపరుస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలే సంకల్పాన్ని ముందు చెప్పేశాను. ఆయనకి ఎలా వచ్చింది అంటే వివరణ ఇస్తున్నా. చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇవే ఇంపార్టెంట్ మనకి. ఏమంటున్నాడంటే, మరియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకునక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇది అంతయో మీకు తెలియను. ఏమంటాడు? ప్రయోజనకరమైనది ఏదైతే ఉన్నదో ఎఫెసీ సంఘంతో, ఎఫెసీ సంఘంలో మరి 3 సంవత్సరాలైన పరిచయం చేసి మృగములతో పోరాడి ఆ సంఘాన్ని కట్టినట్లుగా మరి లేఖనంలో అయితే మనకు కనబడుతుందండి. ఇదే. సో ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఏమంటున్నాడంటే 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం చూద్దాం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఏమంటున్నాడు? సంకల్పంతో ఎవరు తెలుసు? సంకల్పం అంతా కూడా నాకు దేవుడు బయలుపరిచిన సంకల్పం అంతా కూడా ఏది ప్రయోజనకరం ఏది కూడా నేనేం చేయలేదు, దాచుకోలేదు. దాచుకోకుండా ఏం చేశాను? ఆ సంకల్పం అంతా కూడా మీకు చెప్పేశాను. ఆ చెప్పేసిన సంకల్పమే ఇదిగో ఆ ఎఫెసీ పత్రికలో మనం చదువుకొని కొద్ది కూడా వివరించుకున్నాం. అక్కడ ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి. 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాండి. ఆయనకి ఎలా తెలియపరిచాడు దేవుడు అని అంటే, నేనంత గొప్పవాడిని తెలియపరచలేదు నాకు అని చెప్తూ ఏమంటున్నాడో చదువుని చూడండి. ఏమని? 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరూ అల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చెప్పేసానంటే ఈ చెప్పే సంకల్పం అంతా నేను పెద్ద గండునని కాదు, నేను పరిశుద్ధులందరూ అల్పుడను, చివరిగా వచ్చిన కడసారి వాడిని అనుకో, లేకపోతే అల్పుడను, చాలా చిన్నవాడిని. అంటే పౌలు గారు పెద్ద పెద్ద విషయాలు చెప్పేటప్పుడు నేను చాలా చిన్నోడని తను తగ్గించుకున్నట్లుగా ఆయన గురించి ఎన్నో మాటలు మనకి దైవ గ్రంథాలు మనం చూస్తామండి. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు అనక్కడ ఏముంది? రెండోది ఏమండి, ఒకటి పుట్టినట్టు ఉంది కదా, ఏర్పాటు అని ఏముంది? గృహ నిర్వాహకత్వం అని వ్రాయబడింది. అంటే పౌలు గారిని దేవుడు ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఈ ఏర్పాటును బట్టి నాకు వచ్చింది ఏంటంటే ఆయన చెప్తున్నది,
దాగిన మర్మాన్ని గురించి అది అంటే ఇప్పుడు మర్మం అంతా కూడా తెలియపరచబడిపోయింది. చూడండి, ఇంకో మాట చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచ్చును. ఆయనకి ఎలా తెలియపరచబడింది అది మర్మము, ఆ యొక్క మర్మము, ఆ సంకల్పం అంతా కూడా మనకు అర్థమైతే ఆయన ఇలా చెప్పాడు కనుక అది అవునా కాదా, అది ఎలా అమలు జరపబడింది అనేది మనకు అర్థమైతే ఆ సంకల్పం బట్టి క్రమంతో బైబిల్ అంతా కూడా ఏమవుతుంది, వ్రాయబడింది, అనుసరిస్తున్నాం. రేపు ముగింపు ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, 1వ అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25 వచ్చును. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును పూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడు నాకు తిని. ఎవరు చెప్పాలనుకున్నాడట? పూర్వము యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మం నేను తెలియపరచడానికి ఏం చేసిండు? ఇది నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు సంపూర్ణంగా ప్రకటించుటకు. ఆ మర్మం పూర్వము యుగములలోను తరములను మరుగు చేయబడినటువంటిది, అది మరుగు చేయబడిపోయిందట. ఆ మర్మాన్ని ఏం చేశాడంట? ఈయన తెలియపరచడానికి, సంపూర్ణంగా ప్రకటించటకు నాకు దేవుడు అల్పుడైన నాకు మాత్రం ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. కనుక అని అంటే ఇదిగో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఎఫెసీ పత్రిక మొదటి 3వ వచనాల్లో మనకు కనపడుతుంది. అదే 3 నుండి 10 వరకు దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏమనుకుంటారంటే ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేర్పు 10-11 వచనాలు కుమారుడు కనపడుతుంది. 13-14 ఏమో పరిశుద్ధాత్మ యొక్క వివరణ కనపడుతుంది. అంటే దేవుడు జగత్తుకు పునాది వేయబడే క్రితమే దేవుడు ఏమనుకున్నాడో దాని వివరణ ఇక్కడ ఇస్తున్నాడు. ఏమనుకున్నాడు? తప్పనిసరిగా నాకు పిల్లలు కావాలి. ఎవరు కావాలి? పిల్లలు కావాలి. ప్రేమ చేత పిల్లలు కావాలి. ఆయన ప్రేమించాలి అని, పిల్లలు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. అంటే నిర్ణయించుకున్నాడు అని చెప్తూ చదువుకుంటున్నాం కదా. ఏమండి? ఆయన నిర్ణయించుకున్నాడు అంటే ఆయన ఇష్టం. ఎలా కావాలి? పిల్లలు కావాలి అని అనుకున్నాడండి. ఎలాగైతేనే ఏదోలా సృష్టించేసుకోవచ్చుగా, అలా కాదు. నా కుమారుడు క్రీస్తు ద్వారా, ఏమండి, ఆయన శిలువ రక్తం ద్వారా అంటే విమోచన రావాలి, వాళ్ళకి పాపక్షమాపణ రావాలి. తదుపరి నా పిల్లలు ఎలా ఉండాలంటే నిర్దోషులు పరిశుద్ధులను నా ఎదుట ఉండాలి. నా ఎదుట ఉంటూ వాళ్ళు ఏం చేయాలి? ఆ పరసంబంధన ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా ఉండాలి అనని దేవుడు ముందుగానే జగత్తు పునాది వేయబడి నిర్ణయించుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు ఇప్పుడు ఎవరిని పంపించాడు? ఏమంటే కాలం పరిపూర్ణమైన ఎవరిని పంపించారు అంటే క్రీస్తుని పంపించారు. అంటే ముందు ఏం జరిగి ఉండాలి? పరలోకం జగత్తుకు ముందే ఒక తీర్మానం జరిగింది పరలోకంలోనే. ఏమని? తండ్రి సంకల్పం లేకపోతే తండ్రి ఇష్టం, ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉండరు పరలోకంలో. ఈ ముగ్గురు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ముగ్గురు ఉన్నప్పుడు తండ్రి సంకల్పం, కుమారుని నెరవేర్పు, పరిశుద్ధాత్మ యొక్క వివరణ చెప్పటం. ఇప్పుడు బైబిల్ అంతా చూసుకుంటే మీకు అలాగే కనపడుతుంది. పాత నిబంధన అంతా తీసుకోండి. ఇక అంటే యేసు ప్రభు లేకపోతే ఆయన కుమారుడు క్రీస్తు వస్తాడు అంటది. ఏమండి? క్రొత్త నిబంధనకి రండి, సువార్తలన్నీ కూడా యేసు ప్రభు వచ్చాడు అని చెప్తుంది ఆయన సంకల్పంలో భాగంగా. ఇక అపోస్తుల కార్యాలు 9వ పత్రిక వరకు యేసు మరలా తిరిగి వస్తాడు అని చెప్తాయి అవన్నీ కూడా, ఆ పుస్తకాలన్నీ కూడా. ఇక ప్రకటన గ్రంథం చెప్పేది ఏంటంటే యేసు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏం జరుగుతుందో, ఫైనల్ జడ్జిమెంట్ ఏం జరుగుతుందో చెప్పేది ప్రకటన గ్రంథం. అంటే దేవునికి సంకల్పంలో ఉన్నటువంటి భాగాన్ని ఆ విధానంలో ఏం చేశాడంటే సృష్టిని అప్పుడు కలిగి చేశాడు. డెసిషన్ అంతా తండ్రి దేవుడిదే. దేవుడు అనగా తనకు తానుకు ఉన్నటువంటి వాడు అనే సంగతి మనందరికీ తెలుసు. కుమారుడు ఆయన తండ్రి దేవుని కుమారుడే, పరిశుద్ధాత్ముడు ఆయన కుమారుడే, ఇంకా నో డౌట్ దాంట్లో. కనుక ఈ సమయాన్ని బట్టి మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన నిర్ణయాలు కానీ ఆయన యొక్క ఆలోచన కానీ శాశ్వతమైనవి. మర్మాలు మాత్రమే తెలియపరుస్తాడు తన పిల్లలకి. ఆయన ఏమైతే అనుకున్నాడో ఆయన చెప్పిందే కరెక్ట్ అవుద్ది. మనుషులు ఎవరు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ద్వితీయోపదేశకాండ 29 చదివితే రహస్యాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండి? దేవుని యందు ఉన్నాయి అంటాడు. ఎవరి రహస్యాలు ఎక్కడ ఉండే? దేవుడు. ఎందుకంటే ఆయన అనుకున్నది క్లోజ్ చేస్తాడు, ఇలా విప్పుతాడు. ఉదాహరణ ఒక విషయం అర్థం కావాలనుకోండి, దానియేలుతో ఏమంటాడంటే ఈ మర్మాన్ని నువ్వు విప్పొద్దు అంటాడు కదా. తర్వాత ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఏం చేస్తుంది? మర్మాలన్నీ కూడా ఆ యొక్క పాత్రలు కానీ లేకపోతే ఆ గ్రంథాలు కానీ ఇప్పబడతాం మనకు అర్థం అవుతుంది.
సో దేవుడు తన ప్రణాళిక ఎప్పుడు ఎవరికి ఎంత తెలియపరచాలో, ఎలా తెలియపరచాలో మొత్తం మీద తన ఉద్దేశం అంతా కూడా తెలియపరచాలి. ఉద్దేశం అంతా కూడా తెలియపరచాలి. అసలు తన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఏమనుకున్నాడు పరలోకంలో అని అంటే మొట్టమొదటి మనం చదువు ఆయనకి ఎవరు కావాలి, పిల్లలు కావాలి. పిల్లలు కావాలి. ఎలాంటి పిల్లలు కావాలి? ఆయనే చేసేసుకోవచ్చు. ఆదాము చేసుకున్నట్టుగా ఆదాము చేసుకున్నట్టు చేసేసుకోవచ్చు. సో ఆదామునుడు చేసేసుకోవచ్చు. లేకపోతే ఆదామునుడు కూడా కరెక్ట్గా తన ప్రణాళిక జరిగించేసుకుంటూ కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కానీ అది జరిగిందా? ఆయన అనుకున్న పిల్లలు వచ్చారా? రాలే. అంటే సృష్టి చేయక క్రితమే ఆయన ముందే ఆల్రెడీ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి ఏమంటాడు, ఆయన రక్తములో మనకు విమోచనం పాపక్షమాపణ. అంటే ఆయన పిల్లలు కావాల్సినటువంటి సందర్భంలోనే పుట్టక క్రితమే ఈ ఆలోచనలోనే ఏముంది, తన మైండ్లో ఏముంది, పిల్లలు వస్తారు, చిన్న ఏదైనా పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటు జరిగితే ఒక తండ్రి అయిన దేవుడు కుమారుడి క్రీస్తు ద్వారా సృష్టి అంతా కూడా తండ్రి దేవుడు కుమారుడని క్రీస్తు ద్వారానే కలిగి చేశాడు మొత్తం. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏదంటూ కనబడుతున్న ప్రకృతి అంతా కూడా క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు కలిగి చేశాడు. మాట అర్థమవుతున్న మాట పలికితే జరిగిపోయింది అనేది స్పష్టంగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక అప్పుడే అనుకున్నాడు, ఇది అనుకుని నిర్ణయించుకున్నాడు. నిర్ణయం ప్రకారము అనేసి సమస్తం జరిగిస్తున్నాడు. ఆ మర్మాన్ని ఒక్కటొక్కటిగా తెలియపుతున్నాడు. మీరు ఆమోస్ పుస్తకము 7:3 చదివితే, 3:7 చదివితే అక్కడ ఏముంటుందో మాట చదవండి. అది పని అంటే పౌలు గారికి ఎలా తెలియపరిచాడు అనేది ఎందుకంటే, ఎప్పుడో అనుకున్న సంకల్పం ఆయన అనుకున్నాడు కనుక ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది తెలియపరచాలో ఆయన అనుకున్న నిర్ణయం ప్రకారం తెలియపరుస్తాడు తప్ప నాకు చెప్పాడు నాకు చెప్పలేదు అంటే ఇంతవరకు ప్రవక్తలందరికీ రాజులందరికీ మరి వీళ్ళకి చెప్పలేదా అంటే ఆయన టోటల్గా చెప్పేస్తుంటే మరి పౌలు గారు ఏమనాలి, మీకు చెప్పబడిన దాన్ని నేను కూడా చెప్తున్నాను అనాలి. నాకు అల్పుడైన నాకు పూర్వాల్లో యుగాల్లో దాయబడిన మర్మము నాకు తెలియపరిచాడు, అది మీకు చెప్తున్నా. ఏంటో మర్మం అంటే, ఇదిగో ఆయనకి పిల్లలు కావాలి. ఆయనకి ఎవరు పిల్లలు కావాలి. ఆ మర్మము ఆమోసు పత్రిక కూడా మర్మం అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నట్టుగా చెప్తారు. ఆమోసు 3:7 చూస్తే ఏమంటుంది చదవండి ఒకసారి. ఆమోసు పత్రిక 3:7 అది అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో ఆ సంకల్పం దాన్ని బయలుపరచకుండా ఏమి చేయడు. వాళ్ళు చెప్పాలి. ఏదైనా చెప్పితేనే కదా, ఏమండి, ఏదైనా చెప్పినప్పుడే కదా వాళ్ళు తెలిసేది అన్నట్టుగా మనం ఆలోచిస్తే, ఇంక మీరు చదవాలంటే ఆ యుగాల్లో సంకల్పం గురించి చదవాలంటే కీర్తన 143:10 కానీ 33:11 కానీ ఏమండి మనకి అన్ని కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి బోధిస్తాయి. కనుక ఇప్పుడు నాకు కావాల్సిన మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆయన సంకల్పం అంతా పిల్లలు కావాలి అని అనుకున్నాడు. సృష్టిని స్టార్ట్ చేశాడు. బాగా వినండి. ఆదికాండం స్టార్ట్ అయింది. అప్పటికి ఆదికాండం లేదు, ఏమి యొక్క సృష్టి ప్రకృతి ఏదీ లేదు. పిల్లలు కావాలనుకున్నాడు. ఎలాగో ఆయన ఏం చేశాడు, ఆయన అనుకున్న సంకల్పం ప్రకారం మానవుని ఏం చేశాడు, మట్టి నుండి తయారు చేసుకున్నాడు. ఆదాములకి చక్కని తోట ఇచ్చాడు. చాలా సింపుల్గా చెప్తున్నాడు. మొత్తం మీద వారం నుండే సరే మీరు ఫలించి విస్తరించి భూమి నిండించి మరి మొత్తం సర్వ జీవులంటే ఏలండి అని చక్కటి అధికారాన్ని ఇచ్చి చక్కగా ఆయన వాళ్ళతో కలిసి ఉండే సందర్భం మనకు కనబడుతుంది. దేవుని ప్రణాళికలో అనుకున్నది జరగటం ప్రారంభించబడింది. చివరికి ఏమైంది, అది ఫెయిల్ అయింది. ఆదాం గారు దారి తప్పిపోయారు కదా. జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అందరు కూడా క్రమం తప్పారు. అంటే చివరికి ఎక్కడికి రావాలి అంటే, ఇక్కడ ఒక మాట చదువుకున్నా చూడండి, ఏమని 7 అనుకుంటా 8 కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున చిత్తమును కూర్చుని మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ వివేచన అంటే వివేకము జ్ఞానం కలగటానికి ఆ ఆదికాండం నుండి క్రీస్తు వచ్చేంత వరకు, బాగా వినాలి, క్రీస్తు వచ్చేంత వరకు మర్మం అంతా కూడా బయలుపరచబడాల. మాట అర్థమవుతుందండి. పౌలు గారు ఎప్పుడైతే వచ్చి దాని యొక్క ఆ సీక్రెట్ ఎప్పుడైతే యుగంలో ఉన్నటువంటి మర్మం నాకు తెలియపరచడం చెప్పేంత వరకు కూడా అవతల ముందున్నటువంటి భక్తులు ఎవరి ద్వారా సరే మర్మం అంతా కూడా తెలియపరచబడలే. ఆయన విషయం అయితే నడుస్తుంది, ఆ క్రమం నడుస్తుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి అక్కడ నుండి దానికి ముందు నుండి ఈ క్రమం అంతా కూడా ఇలా జరుగుతుందని వివరణ దేవుడు అల్పుడైనటువంటి పౌలు గారికి మరి బయలుపరిచాడు. కనుక ఆ మర్మాన్ని ఇదిగో సంఘానికి నేను తెలియపరుస్తున్నా. సంఘం ఏర్పడింది ఇందుకు ఇలాగా అని వివరం చెప్పుకుంటూ వచ్చాడు.
అంటే దాని మాటలు ఏమంటున్నాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, అంటే ఆయన అనుకున్నటువంటి విషయం జరుపుకుంటూ వస్తుంటే కాలం సంపూర్ణమైంది. ఆ సంపూర్ణమైనప్పుడు ఎవరిని పంపించాడు? ఇప్పుడు ఎవరిని పంపించాడు? క్రీస్తు ప్రభువుని పంపించాడు. అంటే యేసు ప్రభు వచ్చింది ఏ కాలము? సంపూర్ణమైనటువంటి కాలం. కాలం సంపూర్ణమైంది. ఎక్కడి నుండి ఏ కాలం సంపూర్ణమైంది? దేవుడు ఏదైతే అనుకున్నాడో క్రీస్తు రావడానికి ఎన్ని సంవత్సరాలు ఎలాగైతే కార్యం జరిగించుకుంటూ వచ్చాడు, మరణమైనటువంటి పరిస్థితిని ఆయన వచ్చేంత వరకు అది రహస్యంగా ఉండిపోయింది. పౌలు గారు వచ్చి దాన్ని ఏం చేశాడు? బట్టబయలు చేసినట్లుగా మనకి ఇక్కడైతే మనకు కనబడుతుంది. కనుక ఈ సంకల్పం చొప్పున ఆయన చిత్రం సమస్తమును ఏం జరిగిస్తున్నాడు. ఈ సంకల్పం చొప్పున సమస్తమును ఏం చేస్తున్నాడు? జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఆగలేదు. వివరాలు బయటకు వచ్చినాయి. జరిగిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు జరిగిస్తాడు అంటే మరలా క్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి ఆయన సంకల్పంలో రక్తాన్ని చిందించి మరి ఎవరైతే ఆ యొక్క రక్తంలోనికి విమోచింపబడి ఎవరైతే ఉంటారో ఆయన సంకల్పంగా ఆ పిల్లలు పరిశుద్ధులు నిర్దోషులకు ఉండాలి కనుక ఆ రక్షణ పొందుకున్న పిల్లలందరినీ కాపాడడానికి ఇప్పుడు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక రేపొద్దుట ఈ పిల్లలందరూ కూడా క్రీస్తు రక్తం చెంది విమోచింపబడినప్పుడు ఎవరైతే ఉంటారో సంఘంగా ఏర్పడుతున్నారో ఆ సంఘం ద్వారా ప్రపంచానికి అంతా కూడా ఏం చేయాలి? జ్ఞానాన్ని బోధించాలి. ఈ సంఘంలోనికి ఎవరు రావచ్చు? ఇప్పుడు యూదులు రావచ్చు, ఇతరులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇది మర్మం యొక్క ఇదనమాట. ఈ మర్మాన్ని గురించి కూడా మనం చెప్తాను. 3వ అధ్యాయం మీరు చదువుకుంటుంది ఇదే చెప్తాడు. దాని అంత దూరం చదవకుండా ఇక్కడే చెప్పాను నేను. ఇదంతా కూడా నాకు తెలియపరచబడింది మీకు చెప్తున్నానని ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తాడండి. సో దాని పైకన్నా ఎవరు మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా నాకు తెలియపరచాడని ముందే నేను 8వ వచనం చదివించాను. కనుక ఈ మర్మము మనం అర్థం చేసుకోకపోతే కొద్దిగా ఏదేమైనా బైబిల్ కొద్దిగా అవగాహన కలిగి చదివిన కష్టంగానే ఉంటుంది. ఈ మధ్యలో ఎలా వచ్చింది, ఈ యొక్క ఆదికాండం ఎందుకు వచ్చింది, ఎలా జరుగుతుంది, ఎలా సృష్టించాడు అని అనుకుంటే ముందు దేవుడు అలా అనుకున్నాడు కనుక ఇలా కార్యం జరుగుతుంది. ముందే చెప్పాను, ఇల్లు కట్టాలి అని అనుకున్నాం కదా, ఖాళీ ప్లేస్ ఏమీ లేదు. ముందు ఎక్కడుంది ఇల్లు? ఎక్కడుంది? మనకు ఐడియాలో ఉంది. ఇప్పుడు కడుతున్నాడు. అది ఆదికాండం కట్టుకుంటూ వస్తున్నాడు. ఈ ఇల్లు ఏదోలో దెబ్బతింటుంది. తర్వాత ఎవరి ద్వారా చేయాలి? ఎవరైతే కట్టాడో యేసుప్రభుల ద్వారా, అంటే కట్టడం అంటే సృష్టిని కలిసి దాంట్లో తేడా వస్తే యేసుప్రభు దాన్ని చేసి సరి చేయడానికి పంపిస్తాను నేను. ఆయన దాని కొరకు చనిపోవాలి. అప్పుడు వీళ్ళు చేసిన అవిధేయత అని ఉంటే క్షమాపణ పొందుతారు అని అనుకొని ఆ ప్రణాళికను ప్రకారం వీళ్ళు చేసాడు కనుక ఆదికాండం ఏర్పడింది. అక్కడ నుంచి స్టోరీ అంతా కూడా జరుగుతున్నది. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది, దేవుడు నాకు ఇచ్చిన చిన్న ఆలోచన ఏంటంటే అలా సంఘంలోకి ఎవరైతే వచ్చారో వారందరూ పరిశుద్ధులు, నిర్దోషులు, నీతిమంతులు, పాపం లేనటువంటి వారు. ఈ పాపం లేనటువంటి వరకు ఉన్నటువంటి వారు రెండవ రాకడ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ అందరూ తీసుకుని వెళ్తే ఆయన సంకల్పం ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతే దేవుడు అనుకున్నటువంటి గోల్ ఎవరైతే పరిశుద్ధంగా నీతిమంతులు తన ఎదుట పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకునేటువంటి వారుగా రేపు కనబడతారు. అలా కనబడే విషయంలోనే మనందరూ కూడా ఆ భాగంలో సంకల్పం ఎలా వచ్చాయంటే క్రీస్తుని బట్టి సంఘంలోనికి వచ్చాం. ఆ క్రీస్తు ద్వారా విమోచింపబడ్డాం. ఆయన రక్తం ద్వారా విమోచింపబడబట్టే మనకి ఈరోజు నెమ్మది కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయం ఎప్పటిది మనం ఇక్కడ రావాలని ఇలా హిందువులైనటువంటి వారందరూ ఎప్పుడు రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. యూదులేమో అతిశయంతో వారు ఒక రకంగా ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు నిర్ణయించుకున్నారు. జగత్తు పునాది వేయబడితే నిర్ణయించుకున్నట్టు ఏర్పాటులో ఉన్నాము కనుకనే మనం వచ్చాం. ఇంకో మాట చెప్పిన మీకు, ఇప్పుడు యూదులు ఇశ్రాయేల్ యూదులు ఉన్నారు కదా, అబ్రహాం సంతానం. ఇప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత ఎన్నిక చేసుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఒక అన్యులుగా ఉన్నటువంటి వారు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు అందరూ సంఘంలోకి రావాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది అంటే అబ్రహాము సంతానానికి ముందే ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? అందరూ కలవాలి యేసు రక్తం ద్వారా అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం జరుగుతున్న సంగతిని గ్రహించాలి. కానీ ఈ రోజున గందరగోళపు బోధలు మీరు గమనించండి. ఇంక నేను సరే మరి మంచిగానే వివరించాలనుకుంటున్నాను. మరొకసారి చెప్తాను, ఎందుకంటే నేను నేర్చుకునే విద్యార్థినిగా నేను పెద్ద పండితుడినేం కానండి. నేను గ్రహించిన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఇది మన బైబిల్ స్టడీ అంటే ఏదో ప్రసంగాలు ఏదో చేసేటువంటి కాదు. మనంగా ఏం చేస్తుందంటే అలా ఉందా ఇలా ఉందా కొంచెం చిన్న ప్రశ్నలు అడుగుతూ కొన్ని విషయాలు అర్థం కాకపోతే ముందుకెళ్తాం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేది మంచి వస్తే నేను తీసుకోవటం, ఇలా ఒకరికొకరు ప్రోత్సాహపరచుకుంటాం, బలపరచుకుంటానికి సత్యం ఏంటో ఒకరి ద్వారా ఒకరు బయటికి తేవటానికే ఈ యొక్క ఆలోచన. కానీ మనం ఇక్కడ గొప్పలు అని చెప్పుకుంటాం కానీ అసలు ఆ విషయమే కాదనే ప్రభుని పట్టుకొని మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో ఇది మరి మీకు కొద్దిగా అర్థమైంది ఏమనుకుంటున్నాను. ఇలా దేవుడు అనుకున్నాడు కనుక ఆయన సమయం వచ్చి పంపించాడు.
ఆ పంపించినటువంటి రక్తం ద్వారా విమోచించుకున్నాడు. విమోచించినటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుతున్నాడు. రేపొద్దున సంకల్పం వీళ్ళు పైకి వెళ్తే వీళ్ళే నిర్దోషులు, పరిశుద్ధులు, రక్తంతో విమోచింపాడు. వాళ్ళని చూసి అమ్మయ్యా నేను అనుకున్న మా విషయాన్ని కరెక్ట్గా నెరవేరింది అని దేవుడు సంతోషిస్తాడు. కనుక దీని మాటను బట్టి మనం గమనించుకున్న ప్రభుని బట్టి మేము జ్ఞాపించాం. రేపటి కాల సమయంలో ఏంటంటే అసలు యేసు ప్రభుని ఇక్కడ ఇట్లా అనుకున్నాం కదా, యేసు ప్రభుని ఎవరు చంపారు, ఎవరు చనిపోయేటట్టు చేశారు, ఎందుకు వచ్చాడైనా, ఎందుకు పంపించబడ్డాడు, యేసు ప్రభుని ఎవరు చంపారు, ఎవరెవరు బాగా సంకల్పం భాగముగా ఎవరు చంపారు అనేది అర్థమైతే ప్రియదేని పిల్లలరా ఆ యేసు ప్రభుతో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చంపారు తెలిస్తే ఓహో ఇదా ఆయన అనుకున్న ఇలా ఇలా ఎలా జరిగిందా, అలా అయిందా అనేటువంటి ఒక క్లారిఫికేషన్ రేపు వారం వస్తే అక్కడ నుండి ఇక సంకల్పాన్ని కొద్ది పక్కన పెడితే ఆదికాండం దగ్గర నుండి ఇట్లా అనుకున్నాడు కానీ దేవుడు ఎలా సృష్టి ఇలా జరిగింది దాని వివరణలోకి వెళితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన అనుకున్నాడట, ఇలా చేయాలనుకున్నాడు, తన విధానం ఇలా మార్చుకుంటున్నాడు, ఇలా చేసుకుంటూ యేసు దగ్గర తీసుకొచ్చాడు అన్నట్టుగా మనకు అర్థం అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఏదైనా ప్రశ్న ఉంటే మరి ఒకసారి మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో దేవుడు ఇచ్చిన మాటలు దీవించును.